మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ వ్యూవర్స్, చాలామంది పేషెంట్స్ ఈ వేసవి కాలంలో విరివిగా దొరికే అల్లనేరేడు పండ్లు లైక్ సైజీజియం జంబోలిన్ ఫ్రూట్స్ ఎంతవరకు డయాబెటీస్ పేషెంట్స్లో ఎఫెక్టివ్గా ఉంటుంది, డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఎన్ని అల్లనేరేడు పండ్లు తినాలి, అల్లనేరేడు పండ్లను ఏ ఫామ్లో తీసుకుంటే ఎఫెక్టివ్గా ఉంటుంది, అండ్ ఇవి ఎక్కువ తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ ఏమైనా పెరుగుతాయా, యాక్చువల్గా ఏ విధంగా నేరేడు పండ్లు బాడీకి షుగర్ లెవెల్స్ని తగ్గించడంలో ఉపయోగపడతాయి అనే చాలామందికి అపోహలు కానీ దీని గురించి సరైన అవగాహన లేకపోవడం కానీ చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. 1950s 60s నుంచి కూడా వేరియస్ స్టడీస్లో చాలా ఎఫెక్టివ్గా డిసెంట్రీ అంటారు, అంటే బంక విరోచనాలకు కానివ్వండి, బాడీ యొక్క ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ తగ్గించడానికి లైక్ ఫ్రీక్వెంట్గా జలుబు, దగ్గు, కఫం రావటం కానివ్వండి, అండ్ క్యాన్సరస్ ఎఫెక్ట్స్ కానివ్వండి, అండ్ కొంతమందికి యాంటీ ఆక్సిడెంట్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి లైక్ హార్ట్ పంపింగ్ యాక్షన్కి కానివ్వండి, హార్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి, అండ్ యాంటీ హైపర్గ్లైసిమిక్ ఎఫెక్ట్స్ బాడీలో ఉండే షుగర్ లెవెల్స్ని ఎఫెక్టివ్గా తగ్గించినట్టుగా కొన్ని స్టడీస్లో చాలా వరకు తెలియడం జరిగింది. ఈ నేరేడు పండు అనేది ఈ నేరేడు వృక్షం యొక్క ఫ్రూట్స్ కానివ్వండి, ఆకులు, తర్వాత చెట్టు బెరడు బార్క్ కానివ్వండి, అండ్ రూట్స్, ప్రతి పార్ట్ ఆఫ్ ద ప్లాంట్లో కూడా యాక్టివ్ మెడిసినల్ ఎఫెక్ట్ ఉండే ఇంగ్రీడియంట్స్, ఆల్కలాయిడ్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేరేడు పండ్లలో షుగర్ లెవెల్స్ని చాలా ఎఫెక్టివ్గా తగ్గించినట్టు చాలా స్టడీస్లో తెలియడం జరిగింది. ఈ ఫ్రూట్ని ఏ విధంగా తీసుకుంటే ఎఫెక్టివ్గా ఉంటుంది అంటే వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీలో కొంతమంది పండును అలాగే తినడం వల్ల అంటారు. పండును అలా తినే కంటే కూడా దాంట్లో ఉండే సీడ్స్లో ఉండే యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఎఫెక్టివ్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. హోమియోపతి విషయానికి వచ్చినట్టయితే సైజీజియం జంబోలినం అనే ఒక మదర్ టించర్, మాతృద్రావకాన్ని ఈ అల్లనేరేడు పండు యొక్క ఫ్రూట్స్ కంప్లీట్గా డ్రైడ్ ఫ్రూట్స్ని మాతృద్రావకంగా తయారు చేయడం జరుగుతుంది. ఇది 10 చుక్కలు అరకప్పు నీళ్ళలో రోజు మూడు పూటలు భోజనానికి ముందర వేసుకున్న వాళ్ళలో చాలా స్టడీస్లో ఎఫెక్టివ్గా షుగర్ లెవెల్స్ని తగ్గించినట్టుగా మనకు తెలుస్తుంది. ఏ విధంగా పనిచేస్తుంది, లైక్ అల్లనేరేడు పండు షుగర్ని ఏ మాదిరిగా పనిచేస్తుంది అనే ఒక లాజిక్ మనం చూసినట్టయితే దీంట్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గడము, ప్యాంక్రియాటిక్ డక్ట్లో ఈ గ్లైకోజెనాలిసిస్ అండ్ గ్లైకోజెనాలిసిస్ లాగా షుగర్ని లివర్లో వేరే ప్రోటీన్స్ నుంచి కానివ్వండి, ఫ్యాట్స్ నుంచి కానివ్వండి, గ్లూకోజ్గా తయారయ్యే హెపాటిక్ గ్లూకోజెనసిస్ ఆ ప్రాసెస్ని ఇది తగ్గించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. దీంట్లో ఉండే ఆల్కలాయిడ్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. చాలా ఎఫెక్టివ్గా పేషెంట్స్కి ఈ ఇన్సులిన్ సీక్రెషన్ పెంచడంలో, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడంలో, అండ్ గ్లూకోజ్ మెటబాలిజంని ర్యాపిడిటీ పెంచి గ్లూకోజ్ మెటబాలిజం పెరిగేటట్టుగా చేసి షుగర్ని ఎఫెక్టివ్గా తగ్గించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అదే మాదిరిగా దీంట్లో ఉండే ఫైబర్ కంటెంట్సే కానివ్వండి, యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్షనే కానివ్వండి, యాంటీ ఆక్సిడేటివ్ ఎఫెక్టే కానివ్వండి, ఇవన్నీ కూడా షుగర్ పేషెంట్స్కి, డయాబెటిక్ పేషెంట్స్కి చాలా ఉపయోగపరమైన విషయాలుగా ఉంటుంది. అండ్ ఓవరాల్గా డయాబెటిక్ కాంప్లికేషన్స్ని కూడా తగ్గించినట్టుగా మనం చూస్తున్నాము. మనం టాప్ 5 హోమియోపతిక్ మెడిసిన్స్ మనం తీసుకున్నట్టయితే అబ్రోమా అగస్టా, సిజీజియం జంబోలినం, యురేనియం నైట్రికం, యాసిడ్ ఫాస్ఫారికం, ఈ మెడిసిన్స్ చాలా ఎఫెక్టివ్గా డయాబెటీస్ని అదుపులో ఉంచడానికి కానివ్వండి, డయాబెటీస్ షుగర్ కాంప్లికేషన్స్ తగ్గించడానికి ఎఫెక్టివ్గా చాలా స్టడీస్లో తెలిసినట్టు జరుగుతుంది. నా ప్రాక్టీస్లో కూడా ఎర్లీ డయాబెటిక్ పేషెంట్స్కి ఇలాంటి డైట్తో పాటుగా ఇలాంటి మెడిసిన్స్ ఇవ్వడం వల్ల డయాబెటీస్ రివర్సల్ అయిన కేసెస్ చాలా కేసెస్లో ఉన్నాయి. వాళ్ళ యొక్క ఒబెసిటీ మూలాన వచ్చిన డయాబెటీసే కానివ్వండి, జెస్టేషనల్ కొంతమందికి ప్రెగ్నెన్సీలో వచ్చిన డయాబెటీసే కానివ్వండి, అండ్ కొంతమందికి ఆఫ్టర్ మెడికేషన్ వచ్చిన డయాబెటీసే కానివ్వండి, చాలామంది పేషెంట్స్కి మనం చూస్తూ ఉంటాం.
చైల్డ్‌హుడ్‌లో వాళ్ళు విపరీతంగా యాంటీబయాటిక్స్ వాడడం, ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్‌కి గురవ్వడం, ఈ బాడీ యొక్క ఇమ్యూనిటీ తగ్గడము, దానివల్ల యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ గానివ్వండి, అలాంటి మెడికేషన్ ఎక్కువ తీసుకున్న వాళ్ళలో ఇన్‌ఫ్లమేటరీ రియాక్షన్ ఎక్కువగా ఉండి, యాంటీబాడీస్ క్రియేట్ అవ్వడము, దానివల్ల ప్యాంక్రియాస్ ఫంక్షన్‌ని తగ్గించడము, ఇన్సులిన్ సీక్రెషన్ తగ్గడము, అండ్ ఎల్డర్లీ వాళ్ళు పెద్దగయ్యాక షుగర్ బారిన పడడం చాలామందిని మనం చూస్తున్నాము. సో, కాబట్టి పిల్లలలో చైల్డ్‌హుడ్ డేస్ నుంచి కూడా వాళ్ళకి బాడీ ఇమ్యూనిటీని పెంచడానికి సరైన ఆహారాన్ని ఇవ్వడము అండ్ ఎన్విరాన్మెంట్‌ని ఎక్స్‌ట్రీమ్ కోల్డ్ టెంపరేచర్స్, డస్ట్ ఎన్విరాన్మెంటు అండ్ ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, ఔట్‌సైడ్ ఫుడ్స్ కానివ్వండి, ఏదైతే బాడీకి ఉపయోగకరంగా ఉండదో, మన శరీర నిర్మాణము ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్‌లో సిన్స్ ఓల్డెన్ డేస్ మన శరీరానికి ఒక రకమైన ఆహారం మాత్రమే మన జీవక్రియలో దానికి సంబంధించిన ఎంజైమ్సే కానివ్వండి, దానికి సంబంధించిన హార్మోన్సే కానివ్వండి, ప్రాపర్‌గా దాన్ని డైజెస్ట్ చేసుకొని, యుటిలైజ్ చేసుకొని, బాడీకి ఎనర్జీ ఇచ్చే మాదిరిగా, బాడీ బిల్డింగ్ కొరకు కానీ, జీవక్రియకు తోడ్పడేటట్టుగా లైక్ అలాగా ఉంటుంది. ఎప్పుడైతే మనము నార్మల్ ఫుడ్ హ్యాబిట్స్ నుంచి డీవియేట్ అవుతామో, లైక్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్స్, ప్యాకెట్స్‌లో దొరికే ఆహారాన్ని తీసుకోవడము, షాప్స్‌లో రెడీ టు ఈట్ ఫుడ్డు, ప్రిజర్వ్డ్ ఫుడ్డు, కొంచెం నెలల తరబడి ప్రిజర్వ్ చేసిన ఫుడ్‌ని మనము అలవాటు చేసుకుంటామో, అలాంటప్పుడు మన శరీర కణాలు కానివ్వండి, మన శరీర వ్యవస్థ లివర్ కానివ్వండి, ప్యాంక్రియాస్ కానివ్వండి, ఈ డైజెస్టివ్ సిస్టమ్ కానివ్వండి, పొంతన లేకుండా దానికి దీనికి మధ్యన డిస్పారిటీ ఏర్పడుతుంది. కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ప్రాపర్ ఫుడ్ ఇంట్లో వండుకున్న ఫుడ్ కానివ్వండి, నార్మల్గా పంటలలో మనకు వాడిన ఫుడ్ వితౌట్ ఎనీ పెస్టిసైడ్స్, ఇలాంటి ఫుడ్కి ఆహారపడిన శరీర వ్యవస్థ ఒక్కసారిగా మనము ఈ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసిన ఫుడ్, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ యాడ్ చేసిన ఫుడ్ అండ్ హైలీ రిఫైన్డ్ ఫుడ్, ప్రతిదీ రిఫైన్ చేసి దాన్ని వేరే ప్రాసెస్లో యాసిడ్స్ని యూజ్ చేయడం, ఇట్లాంటి ఫుడ్ బాడీకి పొంతన లేకుండా ఇరిటేషన్ క్రియేట్ చేయడం వల్ల, ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ క్రియేట్ చేయడం వల్ల చాలామంది షుగర్ బారిన పడుతున్నట్టుగా మనం చూస్తున్నాము. కాబట్టి అలాంటి ఫుడ్స్కి దూరంగా ఉండడం, సిన్స్ ఏజెస్ టుగెదర్ మన యాన్సెస్టర్స్ తాతల కాలం నుంచి మనం ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్తో మన వాళ్ళు బతికారు, అలాంటి ఫుడ్స్ని మనం ప్రాపర్గా యూజ్ చేయడం వల్ల అండ్ ఈ వీలైనంత వరకు నేచర్కి దగ్గరగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల అండ్ ప్రాపర్ టైంలో బాడీ యొక్క బయాలజికల్ రిథమ్ ఉంటుంది. ఒక టైంలో మాత్రమే బాడీ యొక్క హార్మోన్స్ కానివ్వండి, ఎంజైమ్స్ కానివ్వండి ప్రాపర్గా సీక్రెట్ అవుతాయి. దాంతో తీసుకున్న ఆహారం త్వరగా పచనం అవ్వడానికి, డైజెస్ట్ అవ్వడానికి అండ్ అసిమిలేట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. కాబట్టి ప్రాపర్ టైంలో ఫుడ్ తీసుకోవడం, నిద్ర అనేది ఒక సర్కేడియన్ రిథమ్ బాడీకి కంప్లీట్గా బాడీని రిజనరేట్ చేసుకోవడానికి అండ్ బాడీలో ఉండే టాక్సిన్స్ని తగ్గించుకోవడానికి, శరీరాన్ని రిపేర్ చేసుకోవడానికి నిద్రలో ఉండే 3 ఫేజెస్ చాలా ఇంపార్టెంట్. ఈ 3 ఫేజెస్ కంప్లీట్ అవ్వడానికి మినిమం 6 అవర్స్ ఆఫ్ స్లీప్ అనేది ప్రతి మనిషికి అవసరం. ఇట్లాంటి 6 అవర్స్ ఆఫ్ స్లీప్ని అడాప్ట్ చేసుకోవడం, ఇలాంటి హ్యాబిట్స్ క్రియేట్ చేసుకోవడం వల్ల ఈ షుగరే కాకుండా గుండె జబ్బులే కానివ్వండి, స్ట్రోక్సే కానివ్వండి, కొలెస్ట్రాల్ కానివ్వండి, ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ తగ్గినట్టుగా మనం వేరే స్టడీస్లో చూడడం జరిగింది. ఈ సైజీజియం జంబోలినం నేరేడు పండు అనేది బాడీ యొక్క మెటబాలిజంని పెంచడానికి అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడానికి, కొలెస్ట్రాల్ తగ్గించడానికి, యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్షన్, యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్టు ఇలాంటి ప్రక్రియకి బాగా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ ఒక మోతాదులో తీసుకోవడం వల్ల బాడీ యొక్క కెలరిక్ వాల్యూ ఈ సిజిజియం యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్, గ్లైసెమిక్ లోడ్ రెండూ కూడా కంపారిటివ్గా వేరే ఫ్రూట్స్తో కంపేర్ చేస్తే తక్కువగానే ఉన్నట్టు తెలుస్తుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే మనం తీసుకునే ఆహారంలో ఉండే కార్బోహైడ్రేట్స్ రక్తంలో చేరడానికి పట్టే టైం ఏదైతే గ్లైసెమిక్ ఇండెక్స్ బాగా ఎక్కువగా ఉంటుందో అలాంటివి చాలా ఫాస్ట్గా బ్లడ్లో గ్లూకోజ్ జనరేట్ అవుతుంది. వేటికైతే తక్కువగా గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుందో అలాంటి వాటికి అవి డైజెస్ట్ అవ్వడానికి, బాడీలో షుగర్ కలవడానికి టైం పడుతుంది. కాబట్టి లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్ని మనం తీసుకోవాలి. అలాగే గ్లైసెమిక్ లోడ్ మనం చూసినట్టయితే ఒక ఆహారంలో మనం తీసుకునే ఆహార పదార్థంలో ఉండే కార్బోహైడ్రేట్స్ 100 గ్రాముల కార్బోహైడ్రేట్స్కి 100 గ్రాముల ఆహార పదార్థంలో ఎన్ని గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి అనేది గ్లైసెమిక్ లోడ్గా చూస్తాము.
ఈ గ్లైసెమిక్ లోడ్ తక్కువగా ఉండేది, ఏదైతే ఫైబర్ ఎక్కువగా ఉంటుందో, ముడిగా ఉంటుందో అట్లాంటి వాటిల్లో గ్లైసెమిక్ లోడ్ అనేది తక్కువగా ఉంటుంది. అలాంటివి తీసుకోవడం వల్ల ఒక్కసారిగా షుగర్ బాడీలో పెరగకుండా షుగర్ లెవెల్స్ అదుపులో ఉండడానికి యూజ్ అవుతుంది. కాబట్టి అలాంటి ఫుడ్స్ని మనం అడాప్ట్ చేసుకోవడం చాలా అవసరం.